పరిస్థితి ఏపీ పరిస్థితి ఓవరాల్ గా అంటారా? ఓవరాల్గా కాదు, ఓవరాల్ గా కక్ష సాధింపు చర్యలు ఈ రకంగానే ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. దాని మీద ఏ రకంగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదో ఉందో తర్వాత అంశం. అవును, మీరు అసెంబ్లీకి వెళ్తున్నారా చంద్రశేఖర్ గారు? సింపుల్ గా చెప్పండి. ఒక మాట, మీరు ఎమ్మెల్యే గారు కదా, ఏమన్నా ఉందా అదే డిసిషన్ తీసుకోవాలి? అసెంబ్లీకి రాకూడదా? కోర్టులో కేసు వేస్తుంది, కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో చూద్దాం. ఓకే, రైట్. వారికైతే భయం, 11 మందిని కూడా ఎదుర్కోలేరు, అందుకే వారు మా బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైంది. ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే ప్రశ్నించాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చాలా కీలకమైంది. ఒకవేళ వీళ్ళు సభలకు వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకున్నారో అది చేస్తారు, ఆ రకంగానే ముందుకు వెళ్తారు. బయట ఎంత మాట్లాడుకున్నా అది వేస్ట్. మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందులోనే మాట్లాడాలి. అది వెళ్ళాల్సిన అవసరం ఉందా, లేకపోతే వంశీ అరెస్టా, కొడాలి అరెస్టా, రోజు అరెస్టా, ఇవే డిస్కషన్లు ఆ ఏపీలోని. సరే, వాళ్ళు పోయినా పోకున్నా జరుగుతుంది అనుకోండి, కానీ వాళ్ళని గెలిపించింది వచ్చేసి అసెంబ్లీకి పొమ్మనే కదా. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కాబట్టి సీఎంగా ప్రజలు ఎన్నుకోరు, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోరు, ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజలు కానీ, ఈయన పులిందుల ప్రజలు కానీ, కాబట్టి అది మీదే వాళ్ళను. కాబట్టి అదొక వేదిక, మన ప్రజా సమస్యలు చెప్పేదానికి అసెంబ్లీ వేదిక. అసెంబ్లీ బయట కూడా చెప్పొచ్చు, కాబట్టి తను ఉపయోగించుకోవాలి. దాన్ని పోకుంటే కన్నా అదే చెప్పే కదా, 60 రోజుల పాటు పోకుంటే మనము రాజ్యాంగం ప్రకారంగా వచ్చేసి ఎమ్మెల్యే పదవి పోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, జరగబోయేది అది. మళ్ళీ ఆ ఎమ్మెల్యేకి వచ్చేసి మళ్ళీ అది ఉందా, ఈ క్లాజ్ ఉందా అంటే చాలా మంది లేదు అంటారు, అది ఎక్కడ జరగలేదు అంటారు. అది ఆర్టికల్ 191 ఏదో ఉంది. ఆర్టికల్ 191 అంటే అది సభకు వెళ్ళనవసరం లేదంట సార్, జస్ట్ అటెండ్ అయ్యి బయట సంతకం పెట్టి వచ్చినా సరిపోద్దట. సభలో వెళ్ళి కూర్చుండి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని ఏం లేదు. అదే సంతకము పెడితే సరిపోతుంది. మరి ఆ సంతకం కూడా పెట్టారో చూడాలా. కాబట్టి దాన్ని ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వకపోనందువల్ల పోవడం అనేది అది ఒక చిన్నపిల్లల మనస్తత్వం. కాబట్టి అది నాకు వచ్చేసి నెక్లెస్ ఇస్తే బడికి పోతా, లేకుంటే పోనన్నట్టు చిన్నపిల్లలు, అది కరెక్ట్ కాదు. వచ్చేసి అది అనేక మనకు రూల్స్ కానీ, లేకుంటే సాంప్రదాయాలు కానీ. మనము కేంద్రంలోనే 2019లో కాంగ్రెస్ కు వచ్చేసి 44 సీట్లు వచ్చినాయి, 52 కావండి, 54 కానీ 44 వచ్చినాయి, ఇవ్వలేదు. అదేవిధంగా 2014లో 2019లో 52 వచ్చినా కానీ 2 తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు 99 వచ్చిన కాబట్టి ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1995లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి అప్పుడు పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్ మాత్రమే, అప్పుడు 29 గాను 26 వచ్చాయి, 3 తక్కువ వచ్చాయి, ఇవ్వలేదు. కాబట్టి ఇది ఈయన కోసం సెపరేట్ గా పెట్టింది ఏం కాదు, ఈ సాంప్రదాయాలు నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారంగా ఒకవేళ స్పీకర్ వచ్చేసి ప్రభుత్వం ఇస్తే ఓకే, లేకుండా వచ్చేసి నువ్వు ఎమ్మెల్యేగా పోవచ్చు కదా. అడిపోయి మీకు టైం అనేది ఇంపార్టెంట్ కాదు. మనము ఇప్పుడు వచ్చేసి గంట సేపు మాట్లాడచ్చు, అదే సబ్జెక్ట్ అర్ధ గంట సేపు 5 నిమిషాల్లో మాట్లాడచ్చు. కాబట్టి మనము గతంలో వెంకయ్యనాయుడు గారికి, జయపాల్ రెడ్డి గారికి ఏమైనా వాళ్ళ హోదాలు ఉన్నాయా, వాళ్ళు పెద్ద నాయకు హోదా ఉన్నాయా, లేకుంటే గంటల తరబడి మాట్లాడినారా? 5 నిమిషాలు ఇచ్చినా 5 నిమిషాల్లోనే ఎఫెక్టివ్ గా చెప్పగలిగారు. ఆటోమేటిక్ గా వచ్చేసి మిగతా వాళ్ళు కూడా టైం ఇచ్చారు కూడా. కాబట్టి ఆ విధంగా టైం ఉపయోగించుకోవాలి, కానీ అది సమర్థనీయం కాదు. జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే పోతామని చెప్పేది అది చిన్నపిల్లల మనస్తత్వం తప్ప అది పరిణతినటువంటి మనస్తత్వం కాదని నా అభిప్రాయం. పెద్దలు వారు చెప్పినట్టు వారి అభిప్రాయం వారిది. మేమేమంటామంటే, ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా పిఎస్సి చైర్మన్, ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రకారమే వాజ్పేయి గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చినప్పుడు ఆ సంఖ్యాబలం కూడా లేదు. పిఎస్సి చైర్మన్ దక్కేటటువంటి అవకాశం బీజేపీ పార్టీకి లేదు, ఆ రోజు ఇచ్చారు. పిఎస్సి చైర్మన్ అనేది ఎప్పటి నుంచో ప్రతిపక్షానికి ఇవ్వాలి, ఇచ్చారా? వీళ్ళు సాంప్రదాయాన్ని గౌరవించారా? చెప్పే శ్రీరంగ నీతులకి, చేసే కార్యక్రమాలకి పొంతన లేనటువంటి పరిస్థితి కూటమిలో ఉంది. ఇది వాస్తవం. ఇది పెద్దలు తులసిరెడ్డి గారికి తెలుసు, పెద్దలు శివకుమార్ గారి